జగన్ ప్లస్ భజన మైనస్ పార్టీ ఇది నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి చేసిన కామెంట్ సారాంశం. జగన్ చుట్టూ భజన పరులు పేరుకుపోయారని, ఆయన వారి చెప్పుడు మాటలు విని నిండా మునిగిపోయారని, అప్పుడప్పుడు ఆయన విమర్శించి తప్పు సరిదిద్దే వారి మాటలు కూడా వినాలని హితవు పలికారు మేకపాటి. నిజానికి జగన్లో అలాంటి మార్పు వచ్చే అవకాశం ఉందా అని చూస్తే అందరూ అందుకు ఆస్కారమే లేదని అంటారు ఆయన గురించి బాగా తెలిసిన వారు. జగన్ చుట్టూ ఉన్న కోటరీలోకి పర్సన్ అయిన విజయసాయిరెడ్డి ఈ బాధ పడలేక ఆయన విడిచి వెళ్లిపోయారు. పార్టీకి దూరంగా మసులుతూ ఉన్నారు. ఇక మిగిలింది సజ్జల, ధనంజయ రెడ్డి తదితరులు. జగన్ది బాగా ఈగో ఉన్న క్యారెక్టరైజేషన్. ఆయన తనకు ఏదనిపిస్తుంది చేయడం ఒక అలవాటు. ఊరికి వచ్చి ఇచ్చేది ఉచిత సలహాలు ఎట్టి పరిస్థితుల్లోనూ పట్టించుకోరు. అది ఆయన ఎగోయిస్ట్ మైండ్ సెట్ కి సంబంధించిన విషయం. ఒకవేళ ఎవరి నుంచైనా సలహా తీసుకుంటే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి పీకే వంటి వారిని నియమించుకొని వారి నుంచైనా ఏదైనా సలహా సూచన పాటిస్తారేమో గాని ఎట్టి పరిస్థితుల్లోనూ తన కన్నా కింది స్థాయి వ్యక్తుల మాటలు వినడం గాని వారికి ప్రయారిటీ ఇవ్వడం కానీ ఉండదు. జగన్ది అంతా వన్ వే. తన పార్టీలో ఉన్న లీడర్లను జగన్ కేవలం పావులుగానే భావిస్తారు. తానెక్కడ ఎవరిని నిలబెడితే వారక్కడి నుంచి గెలుస్తారంటే అదంతా తన చరిష్మాయేనని, వారికంటూ సొంత ప్రతిభ పాఠవాలుండవనే నమ్ముతారు జగన్. అందుకే గత ఎన్నికల్లో ఒక రాజకీయ చదరంగం ఆడి బొక్కబోర్లా పడ్డారు. జగన్ కి ఒక మనిషి విలువ ఇవ్వాలన్న విషయం కూడా కనీసం తెలియదంటారు ఆయనకు సన్నిహితంగా మెలిగినవారు. ఇదే విషయాన్ని విజయసాయిరెడ్డి ఇప్పటికే ఎన్నోసార్లు బాహాటంగానే చెప్పారు కూడా. జగన్ తో పోలిస్తే తానెంతో సీనియర్ అయినా నిలబడి మాట్లాడాల్సి ఉంటుందని విజయసాయిరెడ్డి చెప్పుకోవడమూ తెలిసిందే. ఇక ఎమ్మెల్యేలు, ఎంపీలను కూడా జగన్ ఇప్పటి వరకు గౌరవించిన దాఖలాలు లేవు. ఈ విషయంలో రఘురామ మరింత క్లారిటీగా చెప్పగలరు. ఆయనంతగా జగన్ ని వ్యతిరేకించారంటే అందుకు కారణం ఈ విలువలేనితనమే. సాధారణంగా చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికి వారి వారి స్తోమతకు తగ్గట్టు అంతో ఇంతో నాలెడ్జ్ ఉంటుంది. కొన్నిసార్లు ఆ విషయ పరిజ్ఞానం ఎన్నో వింతలను నమోదు చేస్తుందని నమ్మే రకం కాదు జగన్ రెడ్డి. ఆయనంతా తన తాత స్టైల్. వీడిని కొట్టు, వాణ్ణి కొట్టు, ఇదిగో వీడికి పెట్టు అనుకుంటారు తప్ప మనకన్నా మించి మనకు తెలివితేటలు నేర్పేవారు మన కింది స్థాయి వ్యక్తుల్లో ఉంటారు అన్న నమ్మకాలు గాని అభిప్రాయాలు గాని జగన్లో ఉండబోవు. ఆయనంతా ఒకటే సిద్ధాంతం. పైన దేవుడున్నాడు, కింద జనం ఉన్నారు, మధ్యలో మనం ఈ ఇద్దరి ద్వారా ఇక్కడ చక్రం తిప్పుకుంటాం అనుకునే బాబుతో. ఒకవేళ మేకపాటి చెప్పినట్లు ఎవరైనా ఒకరు చెప్పిన సలహా సూచనల కారణంగా ఏదైనా పార్టీకి లబ్ధి చేకూరింది అనుకుంటే జగన్లోని ఈగో దాన్ని ఎంత మాత్రం ఒప్పుకోదు. జగన్ ఫీలింగ్స్ లో ఇది జనం కోసం పార్టీ పెట్టిన పార్టీ అని గాని వారికి లబ్ధి చేకూరాలని పెట్టిన పార్టీ అని గాని భావించారు. తన తండ్రి మీదనే ఒక ఈర్ష్య, అసూయ కలిగిన వ్యక్తి జగన్. ఈ విషయం ఆయన స్వయంగా చెప్పుకొచ్చారు. తాను ఓదార్పు యాత్రలకు వెళ్లినప్పుడు తన తండ్రి ఫోటో వారిళ్లలో దేవుడి ఫోటోల పక్కన పెట్టారని, ఆ స్థానంలో తన ఫోటో ఉండాలన్నది ఆయన ప్రగాఢమైన కోరిక. అందుకోసం తాను అధికారంలో ఉండగా ఎడాపెడా ఇబ్బడి మబ్బడిగా జనానికి రాష్ట్ర ఖజానా సొమ్ము దోచిపెట్టి రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టడానికి కూడా వెనకాడలేదు జగన్. అదే సొమ్ము రాష్ట్రం చెందుంటే దాంతో ఈ పాటికి అమరావతి రాజధానితో పాటు పోలవరం కూడా పూర్తయి ఉండేది. అలాంటి జగన్ ఇప్పుడు కార్యకర్తల కోసం తాను మారుతున్నట్టు చెప్తున్నా జగన్ కున్న మానసిక స్థితిని బట్టి చూస్తే అందులోనూ వన్ వేయే ఉంటుంది తప్ప ప్రజాస్వామిక విధానాన్ని ఊహించడం వెర్రితనమే అవుతుంది అంటున్నారు పరిశీలకులు. అటువంటి జగన్ కనుక రాష్ట్రానికి మరోసారి సీఎం అయితే ఏపీని ఆయన నామరూపాలు లేకుండా చేస్తారు అనడంలో సందేహానికి తావులేదంటున్నారు విశ్లేషకులు.